మహిళల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సరే వారిని ప్రజలు ముద్దుగా రోత మాటల రేవంత్ పిలుచుకుంటారు, కానీ నేను అనను. మాట్లాడుతూ వచ్చిన కార్యక్రమం అధికారిక ఖర్చుతోని మహిళల్ని జమ చేసిన కార్యక్రమం, మాట్లాడిన మాటలు, ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇటువంటి మాటలు? సరే, చాలామంది బయట ఎదురు చూస్తున్నారు. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి. సార్, ఆయన స్థాయిలో మీరు మాట్లాడాలి, ఇవ్వాలి. నేను ఆయన స్థాయికి దిగజారను. అట్లా ఎవరైనా భావిస్తే పొరపాటు. నేను అట్లా దిగజారను. నేను నా స్థాయిలోనే ఇస్తాను. ఎంత అరిచినా, ఎంత మొత్తుకున్నా, ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా స్పందన కనపడతలేదు అక్కడి నుంచి. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే స్పందన వస్తుంది. నాయకుడు మాట్లాడే మాటకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళల్ని లక్షాధికారులను కాదు కోటీశ్వరులను చేస్తున్నాం, మొత్తం మీరే బస్సుల ఓనర్లు, మొత్తం పవర్ ప్లాంట్లకు మీరే ఓనర్లు, మీకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాం, ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ జీవితంలో ఏది సత్యం కానిది ఉన్నదా? అక్కడ ఎదురుగా కూర్చున్న ఒక్క మహిళ బస్సు ఓనర్ ఉందా? అక్కడ పవర్ ప్లాంట్ ఓనర్ ఉందా అని ఎదురుగా? నువ్వు ఇచ్చిన వేల కోట్ల రుణం తీసుకున్న మహిళ ఉన్నదా అక్కడ ఉచితంగా, ఫ్రీగా? సిగ్గులేని మాటలు నేను అనను, కానీ అవి మాట్లాడడం మాత్రం, లేని గొప్పలు చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన పని. దీనికి రెస్పాన్స్ లేదు మహిళల నుంచి, ఎదురుగా కూర్చున్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. వాళ్ళకు రూపాయలాగా కూర్చున్నారు. ఎందుకో మళ్ళీ తెచ్చిండ్రు, రమ్మన్నారు, వచ్చినాం, మళ్ళీ బస్సులు వదిలిపెడితే బస్సులలో మళ్ళీ పోతాం అన్న భావన కనబడుతుంది. ఏదో ఒకటి ఇక బూతులు తిడితేనన్నా స్పందిస్తారు అని చెప్పి బూతులకు లంఘించుకున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, నేను బూతులు మాట్లాడాను, కానీ నీకు జ్ఞానము ఎదగలేదు, సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి. ఒక సందర్భంలో ఎవరికైనా అదృష్టానికి ఉట్టిమితికి మీద పడ్డదని చెప్పి కొన్ని వస్తాయి అవకాశాలు. ఆ స్థాయికి ఎదగలిగితేనేమో నిలబడతారు, ఎదగకపోతే చరిత్ర హీనులవుతారు, కాలగర్భంలో కలిసిపోతారు. అందులో నువ్వు ఒకడివి. ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు. ఏం మాట్లాడినావు నువ్వు? రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం మొట్టమొదలు, మిగతా తర్వాత పోదాం. రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము వచ్చినాకనే ఇస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. అసలు రేషన్ కార్డులు ఇవ్వటం ఏంది, ఇంకా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూడు అయిన తర్వాత మాట్లాడతా, కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి నీ బట్టి విక్రమార్క సాక్ష్యం. మీ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్న చూడు రేషన్ కార్డులు. ఏ కాలంలో? ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డ్. దాంట్లో రాసి ఉన్నది, అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు 7వ తారీఖు జూలై 26, 2001 జూలై 25, 2021 ఆయన ట్వీట్లో పెట్టుకున్నాడు. ఇది ఎక్కడనో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు AI ద్వారా సృష్టించకరాలే. ఇది ఆయన ట్వీట్, మీరు ఇవాళ తీస్తే కూడా ఉంటుంది.
ఈ రెండు వారియే. ఓకే, ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న